ఓకే. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు రీసెంట్ టైంలో సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేసిన న్యూస్ ఏంటంటే అలేఖ్య చెట్టుపైకెల్స్. సో అసలు ఆ టాపిక్ ఇంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే బిజినెస్ అనేది ఎవరైనా చేయొచ్చండి. బట్ అక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయని ఒక యూజర్ అడగడం వల్ల వాళ్ళకు వచ్చిన భాషలో తిట్టడం కానీ, ఒక ఊరగాయ కొనడానికి కూడా మన కెరియర్లో డెవలప్ అవ్వాలని అనడం కానీ దానికి చాలా తేడా ఉంది కదండి. ఒక ఊరగాయ కొనడానికి, ఒక పచ్చడి కొనడానికి కెరియర్లో డెవలప్ అవ్వడానికి ఏముంది? ఎవరైంది నచ్చుతుంది. దట్టు వాళ్ళు హాఫ్ కేజీ 500, కేజీ 1000 రూపీస్ అంటున్నారు. మొన్నటిదాకా చికెన్ ఫాక్స్ సంథింగ్ ఏదో కోళ్ళకి వచ్చేసి కేజీ 50 బర్డ్ ఫ్లూ అనేది కేజీ 50, 100 కూడా వచ్చింది. అవి ఇప్పుడు వాడట్లేదని నమ్మకం లేదు కదా. అప్పుడు పెరిగిన కోళ్ళన్నీ ఎవరేం చంపట్లేదు. బట్ అవి తీసుకొని మన పచ్చడి అంటే ఈరోజు వేసినవి ప్రిజర్వ్ చేసి తర్వాత రాబోయే కాలంలో వాడుకోవచ్చు. అలాగే ప్రైస్ విషయంలో చూసుకుంటే చాలా ఎక్కువే ఉంది. అంటే వాళ్ళు ఆ మాట్లాడే విధానాన్ని బట్టి మీరు ఏం చెప్తారు? అసలు అట్లా మాట్లాడవచ్చా? యాక్చువల్గా బిజినెస్ మ్యాన్ అలా మాట్లాడకూడదండి. అంటే వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటున్నారు కదా. సో మనం ఎక్కడైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మనకి కస్టమర్ ఏ విధంగా ట్రీట్ చేస్తారో మనకు తెలుసు. సో వాళ్ళు బిజినెస్లో ఆ ట్రిక్ మర్చిపోయి వాళ్ళు అలా అనడం వల్ల ఇప్పుడు ఆడియో వైరల్ అయిన తర్వాత రీసెంట్గా సారీ చెప్తూ నాకు సైకలాజికల్ ఒక ప్రాబ్లం ఉందని ఈ విధంగా మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడము మీరు ఏ విధంగా చూస్తారు? అది రాంగ్ అండి. రాంగ్. ఎందుకంటే వై సో ఎక్స్పెన్సివ్ అనే మెసేజ్కి వాళ్ళు నిజంగా క్లియర్గానే ఇచ్చింది ఆమె. నువ్వు ఈ పచ్చడే కొనలేకపోతున్నావు, వై సో ఎక్స్పెన్సివ్ అంటున్నావు, రేపు పొద్దున నీ భార్యకి వాళ్ళని ఎలా పోషిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు రాంగ్గా మెసేజ్ అయితే వెళ్ళిండదు కదా. ఎవరికో పంపించాలనుకొని నేను ఇలా పంపించాను, వేరే పర్సన్ రివ్యూస్ చూసినా మేము ఇట్లా అని అడిగితే కూడా తిట్టిందాను. అలా అదే చెప్తున్నాను. ఒక బిజినెస్ మ్యాన్కి పేషెన్స్ ఉండాలి. దట్టు కస్టమర్ని దేవునితో పోల్చుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మన బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఏ బిజినెస్ అయినా. ఆమె ఒక ఉమెన్ కాబట్టి ఈ విధంగా మరిగా చూస్తున్నారు అందరు కూడా. అదే ప్లేస్లో ఒక బాయ్గానే ఉంటే అప్పుడు ఏ విధంగా ఉండేది? బాయ్ ఉంటే ఇంత సెన్సేషన్ అయ్యేది కాదు. గర్ల్ కాబట్టి అయింది. సరే, ఓవరాల్గా ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి? చెప్తున్నది కస్టమర్స్ని కొంచెం లైక్ దేవునితో భావించాలి. ఎందుకంటే కస్టమర్స్ లేకపోతే బిజినెస్ అనేది రన్ అవ్వదు. సో కస్టమర్ని చాలా మంచిగా ట్రీట్ చేయాలి. కస్టమర్ ఏంటంటే ఆవేశంలో ఉండొచ్చు, కూల్గా ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ భార్యతో కొట్లాడి ఉండొచ్చు, ఎక్కడి నుంచో వచ్చి తీసుకుపోతుండొచ్చు. వాళ్ళు కొంచెం ఏమంటారు పొగురుగా మాట్లాడినా బిజినెస్ మ్యాన్ అనేవాళ్ళు కానీ, బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ, బిజినెస్ చేసి చోట పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళకి ట్రైనప్ చేయాల్సింది ఏంటంటే కస్టమర్ ఏ విధంగా వచ్చినా మనం సాఫ్ట్గానే రియాక్ట్ అవ్వాలి. అప్పుడే మన బిజినెస్ అనేది రన్ అవుతుంది. థ్యాంక్ యూ.